నవ్యాంధ్ర సత్వర అభివృద్ధికి పోలవరం ప్రాజెక్టు దోహదపడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ప్రతి సోమవారాన్ని పోలవారంగా నిర్ణయించిన ముఖ్యమంత్రి విజయవాడ కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి వాస్తవ సదృశ్య తనిఖీ ద్వారా ప్రాజెక్టు పనుల్ని పరిశీలించారు. ప్రాజెక్టు నిర్మాణానికి నాబార్డ్ ఏడాదికి సుమారు 8,000 కోట్ల రూపాయల రుణం అందించనున్నట్లు చంద్రబాబు తెలిపారు. వచ్చే ఏడాది మే వరకు జరిగే పనుల క్రమాన్ని సమయానుసారంగా కార్యాచరణ ప్రణాళిక నిర్దేశించుకోవాలని అధికారులకు సూచించారు. పోలవరం లాంటి ప్రాజెక్టులను భవిష్యత్తులో దేశంలో ఎక్కడా నిర్మించే అవకాశం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. జలవనరుల సంరక్షణ పరంగా అతిపెద్ద ప్రాజెక్టుగా దీన్ని అభివర్ణించిన సీఎం జాతీయ సమగ్రతకు ఇది ఓ ప్రతీకగా మారుతుందన్నారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి పోలవరం ప్రాజెక్టు దోహదకారిగా మారుతుందని స్పష్టం చేశారు. ప్రాజెక్టు పనులను విజయవాడలోని కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి అధికారులతో కలిసి వాస్తవ సదృశ్య తనిఖీ ద్వారా పరిశీలించారు. ప్రాజెక్టు నిర్మాణానికి నాబార్డ్ ఏడాదికి 7,000 కోట్ల నుంచి 8,000 కోట్ల రూపాయల వరకు రుణమిచ్చే అవకాశముందని చంద్రబాబు తెలిపారు. ప్రాజెక్టు పనుల్లో అవసరమైతే ఎర్త్ వర్క్ను రోజుకు 2 లక్షల క్యూబిక్ మీటర్లకు పెంచాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు డిజైన్తో పాటు నిర్మాణ పనుల్లో నాణ్యతపై ఎక్కడా రాజీ పడొద్దని స్పష్టం చేశారు. ప్రాజెక్టు పూర్తికి ఇక 2 ఏళ్ల 3 నెలలు మాత్రమే సమయం ఉందని సీఎం గుర్తు చేశారు. నిర్దిష్ట గడువులోగా పనులు పూర్తి చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. నిర్మాణంలో ఎక్కడా లోపాలు లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. గోదావరికి 10 లక్షల క్యూసెక్ల వరద వచ్చినా పోలవరం పనులకు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టామని, అంతకు మించి వస్తే ప్రాజెక్టు పనులకు ఆటంకం ఏర్పడే అవకాశముందని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ప్రస్తుతం రోజుకు 44,000 క్యూబిక్ మీటర్ల పని జరుగుతోందని వివరించారు. స్పిల్వే నిర్మాణం కోసం గంటకు 700 క్యూబిక్ మీటర్ల మేర నీటిని తోడేందుకు యంత్రాలను వినియోగిస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో నిలిచిన నీటిని పూర్తిస్థాయిలో తొలగించేందుకు 15 రోజుల సమయం పడుతుందని వివరించారు. ప్రాజెక్టు సమీపంలో పర్యాటకానికి కూడా అవకాశముండేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన డిజైన్ల ఆమోదం త్వరగా పూర్తి చేసేలా చూస్తున్నామని ప్రాజెక్ట్ అథారిటీ సభ్య కార్యదర్శి గుప్తా వెల్లడించారు. హైదరాబాద్లో సమావేశం నిర్వహించి ఈ పనుల వేగం పెంచామని చెప్పారు. సమీక్షా సమావేశంలో మంత్రి దేవినేని ఉమతో పాటు ప్రాజెక్టు గుత్తేదారు సంస్థల ప్రతినిధులు, జలవనరుల శాఖ అధికారులు పాల్గొన్నారు.